అల్లు అర్జున్ 22 అట్లీ 7 దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో లాంటిది అయితే ఒకటి రిలీజ్ చేశారనమాట. ఊరిని అమ్మగోలు దీంట్లో ఎన్ని కుప్పలాది డీటెయిల్స్ ఇచ్చారు, ఏం ప్లాన్ చేసినావు అట్లీ అనేటటువంటి ఫీలింగ్ నిజంగా నాకైతే కలిగిందనమాట. మీరు చూడండి, నేను మీకు చాలాసార్లు చెప్పినా అనమాట, అల్లు అర్జున్ అనేటటువంటిది ఇప్పుడు నా నార్మల్ బ్రాండ్ కాదబ్బా, ఆ బ్రాండ్ అనేటటువంటిది నింగిలో ఉంది. మీరు ఆయన్ని ఎంత ఇచ్చేద్దామన్నా కానీ ఆయన మీరు ఎంతైతే ట్రోల్ చేశారంటే ఆల్రెడీ చెప్పిన కదా, ఎవడ్రా నువ్వు ఇనుముని నేను నన్ను కాల్చితే కత్తవుతాను అనేటటువంటి డైలాగ్ చెప్పింది కదా. సో దానికి 100% వర్తిస్తుంది. మీరు ఆయన ట్రోల్ చేస్తే మట్టుకు ఆయన ఇంకా అంచలంచలుగా ఎదుగుతుడు అనేటటువంటిది నేను మీకు చాలాసార్లు చెప్పాను. కానీ ఎలా అమ్మ టార్గెట్ చేశారు, ట్రోల్ చేశారు. ఆయన బ్రాండ్ ఏంటి అనేటటువంటిది ఆయన స్థాపించుకుంటూ ఇప్పుడు చూసుకున్నట్లయితే నాట్ ఎట్ టాలీవుడ్, నాట్ ఓన్లీ బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది అన్న రేంజ్. కాదనగలరా? మేకింగ్ వీడియో చూసేయండి ఒకసారి. అవతార్ గురించి, ఆ మార్వెల్ గురించి, వేరే షార్ట్స్ గురించి చూపిస్తుంటే ఓరిని అమ్మగోలు ఏదో గట్టిగా జరగబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైంది. ముందైతే దాంట్లో కొన్ని షార్ట్స్ గురించి చెప్తా చూడండి. ఈ విధమైనటువంటి సీజే అయినా ఏదైనా కానీ ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో వాడారు. అది తెలుగు సినిమా కాదు, ఆదిపురుష్, అది బర్బాత్ అయిపోయింది. దాని గురించి నేనైతే ఎక్కువ డిస్కషన్ చేయనమాట, ఎక్కువ మాట్లాడను కూడా. నేను ఎందుకు మాట్లాడదలుచుకోవట్లేదు అంటే ఆ సినిమా అంత రిజల్ట్ లేదు, అది వదిలేండి. కానీ ఈ విధంగా ఒక పెద్ద మ్యాజిక్ని అయితే క్రియేట్ చేయబోతుండే అట్లే అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే యానిమేషన్ సినిమా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇది అసలు యానిమేషన్ సినిమా అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఇది ఏదైతే ఉందో తో బ్రాండ్ సినిమా అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా కోసం 1000 కోట్ల బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పటిదాకా మీరు అల్లు అర్జున్ది చూసింది ఒక లెక్క, అల్లు అర్జున్ని చూడబోతుంది ఒక లెక్క అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. 1000 కోట్ల బడ్జెట్ అంట అల్లు అర్జున్ తీసుకునేది ఆల్మోస్ట్ ఒక 300 కోట్లగానే ఎక్కువగానే ఉందంట. ఆ తర్వాత సినిమాలో వచ్చేటటువంటి పర్సంటేజ్లో మ్యాక్సిమం 20% ఛార్జ్ చేస్తారంట. అంటే సినిమా హిట్ అయ్యి అటు ఇటుగా దానికి 1000 కోట్లు వచ్చినా కానీ అందులో 100 కోట్లు, 2000 కోట్లు వస్తే 200 కోట్లు, అంటే మన ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ హీరో 500 కోట్లు తీసుకోబోతున్నాడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్ మీద చాలామందికి అయితే నమ్మకం లేదు. కారణం ఏంటంటే నాకే వచ్చింది చూడండి ఒక కామెంట్, అన్న ఇలా అల్లు అర్జున్ బర్త్డే నువ్వు వీడియో చేయలేదు, మేము ఫీల్ కాం. కానీ అల్లు అర్జున్ది అట్లీది అనౌన్స్మెంట్ వచ్చింది, సినిమా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కానీ అట్లీ చూసుకున్నట్లయితే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటి సినిమాలు అయితే తెస్తాడు, ఆయన మీద నా నమ్మకం లేదు అని చెప్పి నాకు వచ్చినటువంటి కామెంట్లు అనమాట ఇవి. అట్లీని మీరు అంతా తక్కువ అంచనా ఏమాకండి. ఎందుకంటే జవాన్ అనేటటువంటి సినిమా తీసి అది కలిపిండి ఇది కలిపిండి అంటున్నారు, కానీ జవాన్కి ఆయన ముఖ్యంగా టైం లేదు. ముఖ్యంగా అది కాక బాలీవుడ్ వాళ్ళకే ఈ యొక్క సాంబార్ టేస్ట్ ఏంటి అనేటటువంటిది చూపిద్దాం అనేటటువంటి ప్రయత్నం చేసిండు. దానివల్ల కొద్దిగా జవాన్ కాపీడ్ అనిపించినా కానీ సినిమా బ్లాక్ బస్టర్. మీకు ఇది కాపీడ్ అనిపించచ్చు, మీరు ట్రోల్ చేయొచ్చు, కానీ షారుఖ్ ఖాన్ గారే ఉన్నారు తెలుసా, మన కెరియర్లోనే బెస్ట్ మూవీ జవానే అన్నాడు. ఈ విధంగా అనమాట వాళ్ళకి మన టేస్ట్ చూపిద్దామని చెప్పి 2-3 మిక్స్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది కదా. అదే అనమాట నేను చెప్పేది. తన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి, తన దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఆ కథలకు తగ్గట్టు, ఆలోచనలకు తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ తెస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే అట్లీ సినిమాలో ఉండేటటువంటి మెసేజ్ని మీరు చూడాలి. జవాన్ సినిమా మిక్స్డ్ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ అందులో ఉన్న మెసేజ్లు రీసెంట్గా వచ్చినటువంటి ఏ సినిమాలోనే ఉన్నాయా భయ్యా లో అనమాట. అదేవిధంగా ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ని అయితే పెడతారు, మంచి ఎమోషన్ కూడా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో ఇక మీద మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక కౌంట్ చేసుకోండి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ మన అల్లు అర్జున్దే అట్లీది ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని 90% రికార్డ్స్ అయితే మ్యాక్సిమం లేచిపోతాయి, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్నటువంటి రికార్డ్స్, ఇంకా ఆ తర్వాత వరల్డ్ వైడ్ ఉన్నటువంటి రికార్డ్స్ 20% లేచిపోతాయి. వామ్మో ఏంది బ్రో ఈ కాన్ఫిడెంట్, ఎంత మాట అనేసేమేంటి, జరిగిద్ది, దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అట్లీ యొక్క బ్రెయిన్ వేరు, మన అల్లు అర్జున్ యొక్క స్ట్రాటజీ వేరు, అల్లు అర్జున్ యొక్క రేంజ్ వేరు. దానికి తగ్గట్టే వాళ్ళైతే ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో జరిగిపోద్ది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. మరి మీకే విధంగా అనిపించింది ఈ మేకింగ్ వీడియో అనేటటువంటిది? మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే భయ్యా, ఇది మన మైథాలజీ నుండి కూడా రెఫరెన్స్ తీసుకుంటున్నారు అనేటటువంటి టాక్ కూడా గట్టిగా వినపడుతుంది అనమాట. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు కథనం అయితే ఉందన్నమాట. త్రివిక్రమ్ గారు దీంట్లో కొద్దిగా ఆయన స్టోరీ అందిస్తున్నారు, అట్లీ గారికి హెల్ప్ చేస్తున్నారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మన అల్లు అర్జున్ని అర్జున్ లాగా చూడాలి అని చెప్పి మనం అంతా కూడా అనుకునేది అనమాట. సో దాన్ని కూడా కొద్దిగా ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మైథాలజీ అంటే ప్యూర్ మైథాలజీని దింపరు. మీరు కల్కి సినిమా చూసారు కదా, అందులో జస్ట్ మైథాలజీని కొద్దిగా మిక్స్ చేసుకుంటా వేరే థీరీస్ని పెట్టారు కదా. అదే రకంగా ఏదో
కొత్తగా ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. అంటే ఈ సినిమాలో మ్యాక్సిమం మన గర్ల్స్ అయితే కనపడతారంట. అంటే ఇప్పుడు హనుమంతుల వారు కనపడేటటువంటి అవకాశం ఉందంట. అట్ ద సేమ్ టైం మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ అయితే మ్యాక్సిమం కనపడతారంట. సో దానికోసమే ఈ సీజీఐ వర్కర్స్తో మరీ గట్టిగా చెప్పేశాడు అట్లీ అనేటటువంటి వార్తలు కూడా బయట గట్టిగా వినపడుతున్నాయి అనమాట. అంటే అట్లీ ప్లాన్ చేసేది ఏదైతే ఉందో అది మనకు హాలీవుడ్ రేంజ్. ఇప్పుడు మన అవెంజర్స్ ఉందన్నమాట, వాళ్ళంతా కూడా మన దగ్గరే కాపీ కొట్టినాయి. మన ఇండియన్ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ని కాపీ కొట్టి వారు ఆ విధమైనటువంటి క్యారెక్టర్స్ని అయితే సృష్టించుకున్నారు. సో ఒరిజినల్ క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకు చూపించేటటువంటి ప్రయత్నం. అంటే ఒక యూనివర్స్ లాగా దీన్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలని అంటే ఇది ఏదైతే ఉందో పార్ట్ 1తో ఆగిపోదంట, చాలా పార్ట్స్ని అయితే తీస్తారంట. దీనికోసం ఆయన చాలా సంక్షిప్తంగా చాలా రోజులుగా స్టోరీ అయితే రాసుకున్నంట. దాన్ని అయితే అల్లు అర్జున్ కూడా వివరించినంట, ప్రొడ్యూసర్ కూడా వివరించినంట. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఆగేటటువంటిది కాదు, నేను ఒక యూనివర్స్ లాగా ముందు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ముందు గాడ్స్ రెఫరెన్స్లు కూడా ఉంటాయి. ఉదాహరణకి మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం RRR మూవీ చూసాం. RRR మూవీలో ఏముంది, ఆ భీమ్ మరియు రామరాజు గారు కలవటం అనమాట. అదే RRR మూవీలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్. కానీ వాళ్ళిద్దరు చరిత్రలో ఎక్కడా కలవలేదు, అసలు వాళ్ళిద్దరికి సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనేటటువంటిదే కాన్సెప్ట్. అదేవిధంగా మన కృష్ణుల వారు ఉండొచ్చు, రాముల వారు ఉండొచ్చు, ఆయన త్రేతాయుగం, ద్వాపర యుగం, యుగాలు వేరు అనమాట. టైం లైన్స్ అనేటటువంటి వేరు. వాళ్ళిద్దరూ కలిసి ఒకేసారి అసురుల మీద పోరాడితే ఎలా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి అనమాట. సో దేవుడు అనేటటువంటి వాడు విధి విధాలుగా అవతరిస్తూనే ఉన్నాడు. ఒక పవర్ఫుల్ విలన్ అయితే పెడతారంట, ఆ విలన్కి తగ్గట్టే పవర్ఫుల్ హీరోస్ని అయితే సృష్టిస్తారంట. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ మీరు చెప్తానండి, మీరు అర్థం చేసుకోవాలి కూడా చెప్తాను. బాహుబలి అనేటటువంటి సినిమా ఉంది. ఇప్పుడు బాహుబలి ఎందుకు తీసుకొస్తాను అంటే, బాహుబలిలో ఉన్నటువంటి మెయిన్ ఏదైనా ఉంది అని అంటే ఒకే ఒక్క కాన్సెప్ట్ అనమాట. మీరు ఇది బాహుబలిలో వన్నే విలన్ ఉంటాడు అనమాట, ఒక్కడే విలన్ ఉంటాడు. ఆ విలన్ ఒక్కడిని చేసేయడానికి శివగామి, అట్టప్ప, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, దేవసేన, ఈ విధంగా 5 విలన్లు పెట్టిండు. సో 5 విలన్లు పెట్టడం వల్ల ఆ విలన్ క్యారెక్టర్ అనేటటువంటిది జై అనేటటువంటిది పెరిగిద్ది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమాలో విలన్కి చాలా పెద్ద హైప్ ఉంటుందంట. హైపో టెరరిస్ట్ రేంజ్లో ఒక భారీ హైప్ అయితే పెడతారంట. ఆ విలన్ని చంపడానికి హీరో చేసేటటువంటి ప్లాన్స్ ఉంటాయి చూసారు, అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అని చెప్పి అట్లీ గారు అయితే రీసెంట్గా కొన్ని కాన్ఫిడెంట్ ట్వీట్స్ అయినా నేనైతే అక్కడ వినదాని ప్రకారం అయితే తెలుసుకున్నాను అనమాట. ఇది కానీ జరిగింది అనుకోండి, నేను చెప్తాను చాలా రికార్డులు అయితే లేకపోతే మీరు దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక అయితే రెడీ అయిపోండి, ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి మనం. నేనైతే గల్లి వెయిట్ చేస్తున్నా. మరి మీరు ఇది పీరియాడిక్ డ్రామా అని చెప్పి కొంతమంది, మైథాలజీ అని చెప్పి కొంతమంది, అంటే ఇప్పుడు అవతార్ తీసిన వాళ్ళు తీస్తున్నారు, మార్వెల్కి పనిచేసిన వాళ్ళు పనిచేస్తున్నారు అన్న తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎక్స్పెక్టేషన్స్. అంటే ఈ సినిమాలో భయంకరమైనటువంటి గ్రాఫిక్స్ చూడబోతున్నారు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా అయితే వెయిటింగ్ నేనైతే ఈ సినిమా కోసం, అందులో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది అని అంటే నిజంగా రికార్డులు చల్లా చెదరైతే అందరి హీరోల గుండెల్లో గబ్బులు పుట్టడం అయితే 100% ఇస్ పాసిబుల్ అనమాట. మీకు కోపం వచ్చినా మీకు నచ్చకపోయినా నేనైతే ఒకటి చెప్తాను, ఇప్పుడు టాప్ హీరోలలో ప్రభాస్, అల్లు అర్జునే ఉన్నారు. ఇది హానెస్ట్ అనమాట. అల్లు అర్జున్తో సినిమా తీస్తే మాకు లాస్ రాదు అని చెప్పి ప్రొడ్యూసర్ కూడా నమ్ముతున్నారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. మీకు నచ్చినంత మాత్రం అది లేదు అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్ అన్న. ఈ సినిమా త్వరగా మా ముందుకు రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటాం. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని దొరికిన షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.